అసలు వాజ్పేయి విగ్రహాలు ఎందుకు పెట్టాలి? అనేక రాష్ట్రాల్లో మన రాష్ట్రంతో సహా అనేక మంది పెద్దల యొక్క విగ్రహాలు ఉన్నాయి. కానీ వాజ్పేయి గారి విగ్రహాలు చాలా తక్కువ. మన శాటిలైట్ సిటీలో ఒక విగ్రహం, చిన్న విగ్రహం ఉంది. అలానే చిలకలూరుపేటలో ఒక విగ్రహాన్ని ఆవిష్కరించారు. రీసెంట్గా మండపేటలో కూడా ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వారు వాజ్పేయి గారి జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ దేశంలో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా, కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేని సందర్భం 77 దాకా. 77లో జనతా పార్టీ ఆవిర్భవించిన సమయంలో మొట్టమొదటిసారిగా జనసంఘాన్ని రద్దు చేసి జనతా పార్టీని ఆవిర్భావం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాజ్పేయి గారు ఒక మాటని అన్నారు. అప్పుడు మా గుర్తు దీపం, ప్రమిద. వెలుగుని ఆర్పుతున్నామా జనసంఘాన్ని రద్దు చేసి? నాగలపట్టిన రైతు గుర్తుతో జనతా పార్టీ ఏర్పడింది. దేశం యొక్క వెలుగు కోసం, భారతీయ జనసంఘాన్ని రద్దు చేస్తున్నాము, మా గుర్తుని కోల్పోతున్నాము అనే ఉద్దేశంతో జనతా పార్టీ ఆవిర్భావానికి సోషలిస్ట్ పార్టీ కావచ్చు, పాత కాంగ్రెస్ కావచ్చు, స్వతంత్ర పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా కలిసి జనతా పార్టీని ఏర్పాటు చేసి భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆ రోజు వారు ప్రముఖమైన పాత్ర వహించారు. అయితే జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత, ఇది చరిత్ర కాదు, నేను చెప్పే అంశాలు దేశ అభివృద్ధిలో మైల్ స్టోన్స్. పార్టీ కూడా కాదు, హిస్టరీ అంటే ఒక దేశ అభివృద్ధిలో మూలమైనటువంటి అంశాలు. ఆ అంశాల్లో వాజ్పేయి యొక్క పాత్ర ఏంటి? ఇది ప్రధానమైనటువంటి అంశం. దేశంలో విగ్రహాలు ఎందుకు పెట్టారు? ఇవాళ వాజ్పేయి విగ్రహాలు ఆంధ్ర రాష్ట్రంలో మేము ఎందుకు పెడుతున్నాం? జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత, అది రద్దు అయిన తర్వాత, జనతా పార్టీ ఇవాళ దేశంలో లేదు. మరలా 80లో భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఆ సందర్భంలో వాజ్పేయి గారు, మనం కలల కన్నా జనతా పార్టీలో ఉండాలని, కొన్ని రాజకీయ పరిస్థితుల మూలంగా మనం మరలా భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయవలసిన పరిస్థితులు వచ్చినాయి. ఏ సంకల్పంతో అయితే జనతా పార్టీని ఏర్పాటు చేశామో అది 2 సంవత్సరాలు మనుగడ సాగించింది. ప్రధానమంత్రులు 2 సంవత్సరాలు ఉన్నారు. కానీ దేశాన్ని మార్పు చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మరొక పార్టీని మనం ఏర్పాటు చేయవలసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఏర్పడింది. నెసెసిటీ టు స్టార్ట్ ది భారతీయ జనతా పార్టీ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ, టు ఎరాడికేట్ ఆఫ్ ది కరప్షన్. హిస్టారికల్ నెసెసిటీ టు ఎరాడికేట్ ది కరప్షన్. దీనికి ఏం గుర్తు స్వీకరించాం? రాజకీయాలు బురదమయం, రాజకీయాలు అవినీతిమయం
రాజకీయాలు బురదమయం, రాజకీయాలు అవినీతిమయం. కమలం బురదలో ఉద్భవిస్తుంది, సరస్సుకి కాంతినిస్తుంది. కమలం బురదలో ఉద్భవిస్తుంది, బురదమయమైనటువంటి రాజకీయాల్లో బురదలో ఉద్భవిస్తుంది, కానీ ఆ సరస్సుకు వెలుగునిస్తుంది. మనం ఆ దృష్ట్యా కమలం గుర్తుని ఎంపిక చేసుకున్నాం. 80లో కమలం గుర్తుని ఏర్పాటు చేయడం కోసం. ఆయన 6 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక్క ఓటు జయలలిత విత్డ్రా చేసుకున్నారు. మా స్పీకరు బాలయోగి గారు ఒక సీఎం ఓటు ఇచ్చాడు. ఆయన ఇంకా ఎంపీగా ఉన్నాడు. సీఎంకి ఓటు వేయమని అవకాశం ఇచ్చాడు. ఆ ఓటుతో వాజ్పేయి గారు ఓడిపోయారు. అప్పుడు బాలయోగి గారు వెళ్ళి, నేను తప్పు చేశాను, నో, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు. యాజ్ ఎ స్పీకర్ నువ్వు తప్పు చేయలేదు. మీ ధర్మాన్ని మీరు స్వీకరించాలి, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను అన్నాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా డెసిషన్ తీసుకున్నారని మొన్న లోకేష్ గారు అంటున్నారు. అంటే మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే దేశంలో ప్రజలు వాజ్పేయి గారికి మద్దతు ఇచ్చారు. వారు 89లో నుంచి 2004 దాకా ప్రధానమంత్రిగా ఉన్నారు. 99 నుంచి 2004 ఈ ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశంలో మౌలికమైనటువంటి మార్పుల కోసం వారు ఏం చేశారు? ప్రధానంగా ప్రొక్రాన్, శాంతి కాముకుడైన వాజ్పేయి ప్రొక్రాన్ టెస్ట్ చేశారు. భారతదేశంలో బలమైనటువంటి దేశాల్లో ఆటం బాంబు ఉంది. కానీ భారతదేశానికి ఎందుకు అవసరం? బలమైన దేశంగా ఉండాలి, ప్రపంచ దేశాలు సరసన నిలబడాలి. ఈ యొక్క ఆటం బాంబుని మనం ఎవరి మీద వినియోగించాం, కానీ మన దగ్గర అది ఉండి తీరవలసిందే. చాలా దేశాలు, అమెరికా లాంటి దేశాలు మన మీద అనేక ఆంక్షలు విధించింది. అమెరికా వెళ్ళాడు వాజ్పేయి గారి ఈ ప్రొక్రాన్ టెస్ట్ తర్వాత. అమెరికా దేశ అధ్యక్షుడు అనుకున్నాడు, నన్ను ఏమన్నా ఈ యొక్క రిలాక్సేషన్ చేయమని అడుగుతారేమో వాజ్పేయి గారు అని అనుకున్నారు. ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ప్రస్తావించకుండా తిరిగి వచ్చారు. ప్రపంచ దేశాల సరస్సును నిలబెట్టినటువంటి వ్యక్తి భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా ఛాతిని ఒక్కసారి రొమ్ముని విప్పారి ధైర్యవంతులుగా గర్వంతో ఉప్పొంగించినటువంటి పరిస్థితి వాజ్పేయి.